ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయంకు స్వాగతం. ఈ వీడియోలో ఏకాశీతి పదవాస్తు గురించి తెలియజేయడం జరుగుతుంది. దీనినే పరమసాయి పదం అని కూడా అంటారు. అయితే వాస్తు శాస్త్రంలో ఈ పదవాస్తు పద్ధతి ప్రకారం కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ గృహానికి మంచి శక్తి ఉండి సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పనేసి వాస్తు శాస్త్రంలో తెలియజేశారు. అయితే ఈ ఏకాశీతి పదవాస్తు గురించి ఇందులో చెప్పినటువంటి మర్మస్థానాలు, అదేవిధంగా ఏ ఏ స్థానాలలో నిర్మాణం చేస్తే దోషం ఏర్పడుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేయడం అన్నది చేస్తా. అయితే ఇక్కడ మర్మస్థానాలు అని చెప్పనేసి, మహామర్మస్థానాలు అని చెప్పనేసి, అదేవిధంగా బ్రహ్మస్థానం అని చెప్పనేసి, అదేవిధంగా పిశాచ స్థలం అని చెప్పనేసి, సో ఏవైతే అంశాలు చెప్పి ఈ స్థానాల్లో గనక మనం గృహం నిర్మించుకున్నట్లయితే గృహం శక్తి కోల్పోయి మనకు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పనేసి వాస్తు శాస్త్రంలో తెలియజేయబడింది. సో నిర్మాణం యొక్క అనుకూలతను పెంచుకునేటందుకు ఈ పదసూత్రం అనేది చాలా ముఖ్యమైంది. అయితే ఈ ఏకాశీతి పద విభాగం వచ్చేసి 4 వర్ణాల వాళ్ళకి నివాస గృహాలకు సంబంధించి ఈ విభాగ పద్ధతిని తెలియజేసిండ్రు. దాని గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నా. అయితే దీన్ని ఎలా చేయాలి అంటే, ఉన్నటువంటి స్థలాన్ని 9 భాగాలుగా విభజించుకోవాలి. అంటే పొడవును 9 భాగాలు, వెడల్పును 9 భాగాలు విభజించుకొని 9 9లో 81, ఈ 81 భాగం వచ్చేటటువంటిదే ఏకాశీతి పద విభాగం. సో దీని ప్రకారం విన్యాసం ఎలా చేయాలి, మర్మస్థానాలు ఎక్కడ వస్తాయి, పిశాచ స్థలం ఎంత వస్తుంది, ఎలా వదిలిపెట్టి నిర్మాణం చేయాలి, తదితర అన్ని అంశాలు కూడా ఈ వీడియోలో తెలియజేయడం అన్నది చేస్తా. అయితే ఒక స్థలంలో పొడవు వెడల్పులను ఉన్నటువంటి స్థలాన్ని బట్టి 9 సంభాగాలుగా చేసుకోవాలి. ఒకటి, 2, 4, 5, 6, 7, 8, 9. అదేవిధంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అయితే దీనిలో విన్యాసం ఎలా చేయాలి అంటే, మధ్యలో ఉన్నటువంటి ఈ 9 పదాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 దీనిని బ్రహ్మస్థానంగా చెప్పబడింది. ఇది బ్రహ్మస్థానం. అదేవిధంగా బ్రహ్మస్థానం చుట్టూ ఉండేటటువంటి ఈ పదాలని దైవస్థానంగా చెప్పబడింది, దైవావృతి. సో అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి స్థానాన్ని మానుష స్థానంగా చెప్పబడింది. ఈ చివరి స్థానాన్ని పిశాచ స్థానంగా చెప్పబడింది. దీన్నే ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ మధ్యలో ఉండేటటువంటి 9 పదాలు బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానం పక్కన చుట్టూ ఉండేటటువంటి పదాలు దైవస్థానం. దైవస్థానం పక్కన ఉండేటటువంటి ఇవి వచ్చేసి మానుష స్థానం. ఈ పక్కన ఉండేటటువంటి మిగతావి పిశాచ. సో ఈ విధంగా చెప్పారు. అయితే దీన్ని వచ్చేసి దైవస్థానం వచ్చేసి ప్రథమావృతి అని, మానుష స్థానాన్ని ద్వితీయావృతి అని, పిశాచ స్థానాన్ని తృతీయావృతి అని చెప్పనేసి తెలియజేసిండ్రు. అయితే ఈ తృతీయావృతిని వదిలిపెట్టేసి ద్వితీయ ప్రథమావృతులలో గృహ నిర్మాణం చేసుకోవడం మంచిది అని చెప్పనేసి తెలియజేసిండ్రు. దీని ప్రకారం పిశాచ స్థలం కొలతను బట్టి ఎలా తీసుకోవాలి అనేది ఒక ఉదాహరణ తెలియజేస్తా.
అయితే ఉదాహరణ, ఒక స్థలము వెడల్పు 45 ఫీట్లు, పొడవు 60 ఫీట్లు ఉంది అనుకుంటే ఈ స్థలంలో పిశాచ స్థలంను ఎంత వదిలి నిర్మాణం చేసుకోవాలనే విషయం వాస్తుశాస్త్రంలో తెలియజేసిండ్రు. అంటే వెడల్పును 9తో భాగించాలి, పొడవును కూడా 9తో భాగించాలి. భాగించినప్పుడు పొడవులో 6 ఫీట్ల 8 ఇంచులు ఒక భాగానికి వస్తుంది, వెడల్పులో వచ్చేసి 5 ఫీట్లు ఒక భాగానికి వస్తుంది. అయితే వెడల్పు 5 ఫీట్లు వస్తుంది కాబట్టి ఈ వెడల్పు కొలతను పొడవులో తీసుకోవాలి. ఇట 5 ఫీట్లు, ఇట 5 ఫీట్లు. అదేవిధంగా పొడవులో 6 ఫీట్ల 8 ఇంచులు ఒక భాగానికి వచ్చింది కాబట్టి దీనిని వెడల్పులో తీసుకోవాలి. 6 ఫీట్ల 8 ఇంచులు అంటే ఇటు 6 ఫీట్ల 8 ఇంచులు, ఇటు 5 ఫీట్లు, ఇటు కూడా 6 ఫీట్ల 8 ఇంచులు. అంటే ఏంటి దీని అర్థము? 9 సమభాగాలు చేసినప్పుడు ఇది ఒక 6 ఫీట్ల 8 ఇంచులు, ఇది కూడా 6 ఫీట్ల 8 ఇంచులు, అలాగే ప్రతిదీ 6 ఫీట్ల 8 ఇంచులు రావడం అనేది జరుగుతుంది. సో ఈ భాగాన్ని 9 భాగాలు చేసినప్పుడు ప్రతి భాగం కూడా 5 ఫీట్లు రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి స్థలంలో చుట్టూ వచ్చినటువంటి కొలతను పిశాచ స్థలంగా వదిలి మిగతా స్థానంలో గృహ నిర్మాణం చేసుకోవాలి అనే విషయం తెలియజేసిండ్రు. అయితే ఆ గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు దానికి సంబంధించి మళ్ళీ ఏకాశీతి పదసూత్ర ప్రకారం మర్మస్థానాలు ఎక్కడ వదలాలి, వాటిని వదిలి ఎలా నిర్మాణం చేసుకోవాలి అనే విషయం తెలియజేశారు. దాని గురించి తెలియజేస్తున్నా. చుట్టూ ఖాళీ స్థలం వదిలిన తర్వాత ఏదైతే నిర్మాణం చేసుకోవాలనుకుంటారో ఆ నిర్మాణం చేసుకునే స్థలం యొక్క పొడవు వెడల్పులను 9 సమభాగాలుగా చేసుకోవాలి. ఈ 9 సమభాగాలుగా చేసుకున్నప్పుడు ఈ తీసుకునేటటువంటి అడ్డం 10 రేఖలు, నిలువు 10 రేఖలు ఏవైతే ఉన్నాయో వాటిని నాడులు అని చెప్పనేసి పిలుస్తారు. ఈ అడ్డము నిలువు రేఖల్ని నాడులు అని, ఈ కోన రేఖల్ని రజ్జువులు అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత నాడి రజ్జువుల కలయిక ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ స్థానం గృహానికి చాలా శక్తినిచ్చేటటువంటి స్థానం కాబట్టి ఆ స్థానంలో బరువులు కానీ, లేదు ద్వారాలు కానీ, కిటికీలు కానీ, వెంటిలేటర్స్ కానీ ఏమున్నా కూడా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పనేసి వాస్తుశాస్త్రంలో తెలియజేసింది. కాబట్టి ఆ స్థానాల్లో అంటే నాడి రజ్జువులు కలిసేటటువంటి స్థానాలలో పిల్లర్లు కానీ, బీమ్లు కానీ, గోడలు కానీ, అదేవిధంగా ద్వారాలు కానీ, వెంటిలేటర్స్ కానీ, కిటికీలు కానీ ఇట్లాంటి ఏవి రాకుండా
నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ గృహం శక్తివంతంగా ఉంటుంది అని చెప్పనేసి వాస్తుశాస్త్రంలో తెలియజేసిండ్రు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ 9 పదాలు, ఈ బ్రహ్మస్థానం ఏదైతే ఉందో ఈ బ్రహ్మస్థానంకు మూలంలో ఉండేటటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వీటిని మహామర్మ స్థానాలుగా చెప్పిండ్రు. అయితే ఇవి వచ్చేసి 4 నాడి, అదేవిధంగా 4 రజ్జువులు, ఈ మొత్తం 8 యొక్క కలయిక అనేది ఈ 4 మూలల్లో జరుగుతుంది. దీన్ని మహామర్మ స్థానాలుగా చెప్పిండ్రు. అదేవిధంగా దిక్కుల్లోకి వచ్చేసరికి 4 దిక్కుల్లోకి వచ్చేసరికి ఈ నాడీ రజ్జువుల కలయిక ఎక్కడైతే జరుగుతుందో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దీన్ని వచ్చేసి మర్మస్థానాలుగా చెప్పిండ్రు. ఈ 8 వచ్చేసి మర్మస్థానాలు, ఈ స్థానాలు. అయితే ఇక్కడ ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే నాడి రజ్జువుల కలయిక ఏర్పడుతుందో ఆ స్థానాలలో మాత్రం పిల్లర్లు కానీ, బీమ్లు కానీ, ద్వారాలు కానీ, కిటికీలు కానీ, వెంటిలేటర్స్ కానీ, గోడలు కానీ రాకుండా ఉండడం మంచిది. అయితే ఇక్కడ ఒకటే తీసుకోవాలి, చివరి గోడ వచ్చేసి దోషం కాదు. అయితే ఈ విధంగా విభాగించిన తర్వాత మధ్యలో వచ్చేటటువంటి నాడీ రజ్జువుల కలయిక ఎక్కడైతే ఉంటుందో ఆయా స్థానంలో మాత్రం మనకు పిల్లర్స్ కానీ, బీమ్లు కానీ, అదేవిధంగా గోడలు కానీ, ద్వారాలు కానీ, కిటికీలు, వెంటిలేటర్స్ లాంటివి రాకుండా నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ గృహం మంచి శక్తివంతంగా, ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పనేసి ఈ పదసూత్ర ప్రకారం తెలియజేసిండ్రు. అదేవిధంగా ఈ ఏకాశితి పదంలో దేవతలను ఎట్లా ఏర్పాటు చేసిండ్రు, ద్వార నిర్ణయం ఎలా చేయాలి అనే విషయం తెలియజేస్తా. గృహ నిర్మాణానికి తీసుకున్నటువంటి స్థలము పొడవు వెడల్పులను 9 సమభాగాలుగా చేసుకున్నప్పుడు దేవతా స్థితిని ఎలా చెప్పిండ్రు అనే విషయం తెలియజేస్తున్నా. మధ్యలోకి వచ్చేసరికి ఈ విధంగా 9 పదాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ స్థానం మొత్తం కూడా బ్రహ్మస్థానంగా చెప్పిండ్రు. ఇది వచ్చేసి బ్రహ్మస్థానం. అదేవిధంగా ఈ 9 పదాలు వచ్చేసి ఉదాహరణ ఇది తూర్పు దిక్కు అనుకుంటే అంటే ఈస్ట్, ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం, ఇది వచ్చేసి సౌత్ అంటే దక్షిణం, ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ అంటే నైరుతి, ఇది వచ్చేసి వెస్ట్ అంటే పడమర, ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం, ఇది వచ్చేసి నార్త్ అంటే ఉత్తరం, ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం. ఈ విధంగా దిక్కులు అనుకున్నప్పుడు దేవతా స్థితిని ఎలా చెప్పిండ్రు అంటే మధ్యలో ఉన్నటువంటి ఈ 9 పదాలు వచ్చేసి బ్రహ్మస్థానంగా ఈ ఏకాశితి పదంలో చెప్పినటువంటి విధానం. అదేవిధంగా తూర్పు దిక్కుకు బ్రహ్మస్థానం పక్కకి 6 పదాలు వచ్చేసి ఆర్యమ స్థానంగా,
అదేవిధంగా దక్షిణ దిక్కుకు బ్రహ్మస్థానంకు పక్కకు వచ్చేసి వివస్వాన్ స్థానంగా, పడమర దిక్కుకు మిత్ర స్థానంగా, ఉత్తర దిక్కుకు పృథ్వీధర లేదా భూధర స్థానంగా చెప్పిండ్రు. సో ఈ విధంగా 6 స్థానాలను, అదేవిధంగా ఈ చివరి స్థానాలను వచ్చేసి ఈశాన్యం దిక్కుకు వచ్చేసి సికి అని, తర్వాత పర్జన్య, తర్వాత జయంత, తర్వాత ఇంద్ర, తర్వాత ఆదిత్య, తర్వాత సత్య, తర్వాత వృష, తర్వాత అంతరిక్ష, తర్వాత అనిల, తర్వాత పూష, తర్వాత వితత, తర్వాత గృహక్షిత, తర్వాత యమ, తర్వాత గంధర్వ, తర్వాత భృంగరాజ, తర్వాత మృగ, తర్వాత పితృగణ, తర్వాత దవ్వారిక, తర్వాత సుగ్రీవ, తర్వాత పుష్పదంత, తర్వాత వరుణ, తర్వాత అసుర, తర్వాత శోష, తర్వాత పాపయక్ష, తర్వాత రోగ, తర్వాత నాగ, తర్వాత ముఖ్య, తర్వాత బల్లాట, తర్వాత సోమ, తర్వాత చరక, తర్వాత అదితి, తర్వాత దితి అని చెప్పనేసి ఈ విధంగా బాహ్య దేవతలకు చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా చుట్టూ చెప్పినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ స్థలంలోకి, అంటే ఆ గృహంలోకి ప్రవేశ దేవతలు వీళ్ళు. ఇదే కాక అయితే ఈ స్థానం వచ్చేసి ఆపహ, ఇక్కడ వచ్చేసి ఆపవస్స, ఇక్కడ వచ్చేసి సవిత, ఇక్కడ వచ్చేసి సావిత్ర, ఇక్కడ వచ్చేసి జయ, ఇక్కడ వచ్చేసి ఇంద్ర, ఇక్కడ వచ్చేసి రుద్ర, ఇక్కడ వచ్చేసి రాజయక్ష. ఈ విధంగా కొన్ని గ్రంథాల్లో కొన్ని పేర్లు భేదంతో తెలియడం అన్నది జరుగుతుంది. అయితే ఇట్లా దేవతా స్థితిని తెలియజేసిండ్రు. ఈ చెప్పబడినటువంటి ఈ బాహ్య దేవతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ప్రవేశం కోసం తెలియజేసిండ్రు. గృహంలోకి ప్రవేశం జరిగేటందుకు ఏ స్థానంలో సింహద్వారం పెడితే ఏ ఫలితం వస్తుంది అనేలాగా తెలియజేసిండ్రు. సో ముఖ్యంగా తూర్పు దిక్కుకు ఏ స్థానాల్లో సింహద్వారం పెట్టాలి, అదేవిధంగా దక్షిణంలో ఏ దేవతా స్థానంలో సింహద్వారం పెడితే మంచిది, అదేవిధంగా పడమర దిక్కులో ఏ దేవతా స్థానాల్లో సింహద్వారం పెట్టాలి, అదేవిధంగా ఉత్తర దిక్కులో కూడా ఏ స్థానాలలో సింహద్వారం పెడితే మంచిది అనే విషయం తెలియజేసిండ్రు. తూర్పు దిక్కుకు తీసుకున్నట్లయితే జయంత స్థానం సింహద్వారంకు మంచిది అని, అదేవిధంగా ఇంద్రస్థానం కూడా మంచిది అని చెప్పనేసి తెలియజేసిండ్రు. ఈ 2 స్థానాలు మంచి ఫలితం ఇస్తుంది అని చెప్పనేసి తూర్పు దిక్కుకు సింహద్వారం పెట్టే పక్షంలో ఈ స్థానాలు మంచివి అని చెప్పనేసి వాస్తుశాస్త్రంలో తెలియజేసిండ్రు. అదేవిధంగా దక్షిణ దిక్కుకు వచ్చేసరికి గృహక్షిత స్థానం మంచి స్థానంగా తెలియజేసిండ్రు. అదేవిధంగా పడమర దిక్కుకు వచ్చేసరికి సుగ్రీవ, పుష్పదంత స్థానాలు మంచి స్థానాలుగా తెలియజేసిండ్రు. అదేవిధంగా ఉత్తర దిక్కుకు వచ్చేసి ముఖ్య, బల్లాట, సోమ ఈ 3 స్థానాలు ముఖ్యంగా తెలియజేసిండ్రు మంచిది అని చెప్పనేసి. అయితే ఈ విధంగా వాస్తు శాస్త్రంలో పద విభాగ పద్ధతి ప్రకారం ద్వార నిర్ణయం ఎలా చేయాలి అనే విషయం తెలియజేసిండ్రు. అయితే ద్వారం ఎంత ప్రమాణం తీసుకోవాలి ఈ విషయం కూడా చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం మనకు ఆధునికంగా ఈ పద్ధతి ఎంతమంది పాటిస్తున్నారు అనేది తర్వాత, కానీ వాస్తుశాస్త్రంలో చెప్పిన విషయం మాత్రం ఇది, దీంట్లో చాలా అర్థం ఉంది. సో ఈ విధంగా తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి సింహద్వారం ఎంత ప్రమాణం తీసుకోవాలి, ద్వారాలు ఎంత ప్రమాణం లోపు ఉండాలి ఈ పదవాస్తు సూత్ర ప్రకారం అనే విషయం తెలియజేస్తా. అయితే ఉదాహరణ, ఒక గృహం యొక్క పొడవు వెడల్పులు
ఇది తూర్పు అంటే ఈస్ట్, ఇది వచ్చేసి సౌత్ అంటే దక్షిణం, ఇది వచ్చేసి వెస్ట్ అంటే పడమర, ఇది వచ్చేసి నార్త్ అంటే ఉత్తరం. సో ఈ విధంగా దిక్కులు తీసుకున్నప్పుడు ఈ కొలత వచ్చేసి 36 ఫీట్లు. సో ఈ తూర్పు పడమర కొలత వచ్చేసి 45 ఫీట్లు అనుకుంటే, ఇప్పుడు తూర్పు దిక్కుకు లేదా పడమర దిక్కుకు సింహద్వారం తీసుకుంటే ఎంత కొలతలో తీసుకోవాలి, అదేవిధంగా ఉత్తర దిక్కు కానీ దక్షిణ దిక్కు కానీ సింహద్వారం తీసుకుంటే ఎంత కొలతలో తీసుకోవాలి. అయితే ఇది చెప్పిన తర్వాత మరొక ఇంపార్టెంట్ అంశం ఉంది. ఏంటి, అసలు ఏ స్థానంలో మనకు గృహం వస్తే పొడవు వెడల్పును ఎట్లా భావించాలి అనే విషయం మరొక సూత్రం ఉంది. సో దాన్ని తెలియజేస్తా. మొదలు ఈ విషయం తెలియజేయడం అనేది చేస్తున్నా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంది, తూర్పు పడమర కొలత 45 ఫీట్లు ఉంది. దీన్ని 9చే భాగిస్తే 5 ఫీట్లు ఒక భాగానికి రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒక 5 ఫీట్లు, ఇది ఒక 5 ఫీట్లు, ఇది ఒక 5 ఫీట్లు, ఇట్లా మనకి స్థానాలు మొత్తం కూడా ఒక్కొక్క భాగం 5 ఫీట్లు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దక్షిణ దిక్కుకు సింహద్వారం పెట్టేటట్లయితే ఎక్కడ పెట్టాలి అంటే, ఈ స్థానాన్ని మనం గృహక్షిత స్థానం, మంచి స్థానం అని చెప్పనేసి చెప్పుకోవడం జరిగింది. ఈ స్థాన పరిధి ఎంత ఉంది, 5 ఫీట్లు. అంటే సింహద్వారం పెట్టాల్సి వస్తే, దక్షిణ దిక్కుకు సింహద్వారం పెట్టాల్సి వస్తే 5 ఫీట్ల లోపు మనకు సింహద్వారం పెట్టాలి. 5 ఫీట్లు దాటితే ఏమవుతుంది, ఈ నాడులలోకి ద్వారం వచ్చే అవకాశం ఉంది, అది దోషం. కాబట్టి ఎంత పరిధి అయితే మనకు నాడులు పడకుండా ఆ ప్రమాణం వస్తుందో అంతే సింహద్వారం పెట్టాలి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తూర్పు దిక్కుకు తీసుకున్నట్లయితే 36 ఫీట్లు అంటే దీన్ని 9చే భాగించినప్పుడు 4 ఫీట్లు ఒక్కొక్క భాగం రావడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రమాణంలో తీసుకున్నప్పుడు ఇదొక 4 ఫీట్లు, ఇట్లా మొత్తం కూడా 4 ఫీట్లు రావడం అనేది జరుగుతుంది. సో ఇట్లా తీసుకున్నప్పుడు మనకు ఈశాన్యం నుండి ఇది జయంత స్థానం అని, ఇది ఇంద్రస్థానం అని తెలియజేయడం జరిగింది. సో ఈ పరిధి 4 ఫీట్లు ఉంటుంది, అదేవిధంగా ఈ పరిధి కూడా 4 ఫీట్లు ఉంటుంది. సో ఇక్కడ మనం ద్వారం తీసుకోవాలనుకున్నప్పుడు ఈ నాడులు పడకుండా మనకు ఈ వచ్చిన 4 ఫీట్ల లోపే ఏ స్థానంలో ద్వారం తీసుకోవాలనుకుంటామో ఆ స్థానంలోనే సింహద్వారం తీసుకోవాలి. సో ఇది తూర్పు దిక్కు అంశం. అదేవిధంగా ఉత్తర దిక్కుకు వచ్చేసరికి ఇక్కడ కూడా ఇదే విధంగా ప్రతి భాగం కూడా 5 ఫీట్లు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసి ఇది ముఖ్య స్థానం, అదేవిధంగా ఇది బల్లాట అని చెప్పనేసి, ఇది సోమ అని చెప్పనేసి, ఈ 3 స్థానాలలో సింహద్వారం రావడం మంచిది అని చెప్పనేసి చెప్పినాం. అయితే ఇక్కడ ఏ స్థానంలో తీసుకోవాలన్నా కూడా ఈ 5 ఫీట్ల స్థానమే ఇంపార్టెంట్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి సుగ్రీవ, పుష్పదంత ఈ స్థానాలలో సింహద్వారం మంచిది అని చెప్పనేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ వచ్చినటువంటి పరిధి ఎంత, తూర్పుకు వచ్చినట్లే పడమరకు వస్తుంది, 4 ఫీట్లు. 4 ఫీట్ల లోపు సింహద్వారం. సో అంటే ఏదైతే మనం గృహం యొక్క పొడవు వెడల్పును 9 భాగాలుగా విభజించినప్పుడు ఎంత ప్రమాణం అయితే ఒక్కో భాగానికి వస్తుందో, నాడులు పడకుండా అంత భాగం లోపే మనకు సింహద్వారం పెట్టాలి అనేది గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే ఇక్కడ పొడవు వెడల్పులను ఎట్లా తీసుకోవాలి అన్నప్పుడు పదవాస్తులోకి వచ్చేసి బ్రహ్మకు పక్కన ఉండేటటువంటి స్థానాలు ఏదైతే తూర్పు దిక్కుకు ఆర్యమ, అదేవిధంగా దక్షిణ దిక్కుకు వివస్వాను, పడమర దిక్కుకు మిత్ర, ఉత్తర దిక్కుకు పృథ్వీధర లేదా భూధర, ఇది దేవతా స్థానాలు ఏదైతే చెప్పిండ్రో ఈ స్థానాలను బట్టి పొడవు వెడల్పును ఎట్లా తీసుకోవాలి అనే విషయం ఉంది. ఆ విషయం తెలియజేస్తా. అయితే ఒక స్థల విభాగ పద్ధతిలో పొడవు వెడల్పును ఎలా తీసుకోవాలి అంటే, మొదలు స్థలంను మనం విభాగించినప్పుడు ఈ సూత్రాన్ని తీసుకోవాలి. అది ఎట్లా అంటే,
పిశాచ స్థలంను వదలక ముందే మనం ఏదైతే స్థల విభాగ పద్ధతిని తీసుకుంటామో అందులో 9 పదాలు బ్రహ్మ. అదేవిధంగా ఇంతకుముందు మనం ఏదైతే దేవతా స్థితికి చెప్పుకున్నట్లే అదేవిధంగా మధ్యలో 9 పదాలు ఏదైతే బ్రహ్మస్థానంకు ఉందో బ్రహ్మస్థానంకు తూర్పు వైపు, ఇది వచ్చేసి ఈస్ట్ అంటే తూర్పు, ఇది వచ్చేసి సౌత్ అంటే దక్షిణం, ఇది వచ్చేసి వెస్ట్ అంటే పడమర, వచ్చేసి నార్త్ అంటే ఉత్తరం. సో ఈ విధంగా దిక్కులు తీసుకున్నప్పుడు బ్రహ్మస్థానంకు తూర్పు వైపు వచ్చేసి ఆర్యమ, దక్షిణంకి వచ్చేసి వివస్వాను, పడమరకు వచ్చేసి మిత్ర, ఉత్తరంకి వచ్చేసి పృథ్వీధర లేదా భూధర. ఈ విధంగా దేవస్థానాలు చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా చెప్పుకున్నటువంటి దేవతా స్థానాలలో ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం గృహంను ఏ స్థానంలో కూర్చోబెడుతున్నాము అంటే ఒక స్థలంలో ఖాళీ స్థలం తీసుకొని దక్షిణం వైపు ఖాళీ స్థలం తక్కువ తీసుకొని దక్షిణం కంటే పడమరకి ఖాళీ స్థలం ఎక్కువ తీసుకొని పడమర కంటే ఉత్తరంకు ఖాళీ స్థలం ఎక్కువ తీసుకొని ఉత్తరం కంటే తూర్పుకు ఖాళీ స్థలం ఎక్కువ తీసుకొని అన్నప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే గత మొదటి పదవాస్తు సూత్రంలో చెప్పినట్టు మనకు షోడశ పదం గాని శతపదం గాని చెప్పినప్పుడు గృహం ఏ స్థానంలో కూర్చుంటుంది అనే విషయం తెలియజేయడం జరిగింది. సో ఆ సూత్ర ప్రకారం తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకు గృహం అనేది ఇట్లా దక్షిణ భాగంలో కూర్చుంటే అప్పుడు పొడవు వెడల్పులను ఎట్లా తీసుకోవాలి అంటే తూర్పు పడమర వచ్చేటటువంటి కొలత ఏదైతే ఉందో అది పొడవుగా, ఉత్తర దక్షిణ కొలత ఏదైతే ఉందో దానిని వెడల్పుగా తీసుకోవాలి. అదేవిధంగా ఒక గృహం అనేది ఇట్లా మిత్ర స్థానంలో అంటే పడమర స్థానంలో కూర్చునేటట్లయితే అప్పుడు ఉత్తర దక్షిణ కొలతను పొడవుగా, తూర్పు పడమర కొలతను వెడల్పుగా తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకొని పొడవు వెడల్పులను నిర్ణయించుకొని ఇంతకు ముందు చెప్పినట్లు ప్రవేశ దేవతల స్థానాలను బట్టి ద్వారం తీసుకున్నట్లయితే ఆ గృహం మంచి ప్రయోజనం ఇస్తుందని చెప్పనేసి తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా ఏకాశీతి పదవాస్తు గురించి తెలియజేయడం జరిగింది. మిగతా అంశం తర్వాత వీడియోలో తెలియజేస్తా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.